హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న హ్యాపీ మూమెంట్. మా చిన్న బాబు దేవాంష్ బర్త్‌డే. వాడికి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్ద బాబుని మార్నింగే టిఫిన్, లంచ్ బాక్స్ అని ప్రిపేర్ చేసి వాడికి 6:30కి స్కూల్ డ్రాప్ చేసి వచ్చేసా. ఇంటికొచ్చి ఇంట్లో రొటీన్ పనులు, పూజ అలానే ఇప్పుడు మా చిన్న బాబుకి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ గారెలు చేసి పెడుతున్నాను. ఇక్కడ నార్త్‌లో ఉంటాం కదా! స్కూల్స్ అనేది హాఫ్ డే. ఈ హాఫ్ డే స్కూల్స్‌కి ఇద్దరికి ఒకేసారి ఉంటే బాగుండేది. మార్నింగ్ ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు ఉంటారు. అసలు నాకు తీరికే లేదు. డే మొత్తం పనులు. మా చిన్న బాబు వచ్చేసాడండి. కిందికెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కొంచెము చాక్లెట్స్ అన్నమాట. చాక్లెట్స్ అనేది ఇక్కడ స్కూల్‌లో ఎలో లేదని చెప్పి అన్ని చిక్కీస్ తీసుకొచ్చాడు, పల్లి పట్టీలు. అవి అందరికి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేసాడు. ఇక వాడికి పొద్దున్నే పూజ చేసేసాను. గుడికెళ్దామన్నా గూడా అసలు మార్నింగ్ కుదరదు. ఈవినింగ్ వెళ్దామని చెప్పి, ఈవినింగ్ గూడా ఏమవుతదో నాకసలు అర్థం కావట్లేదు. మా బావగారికేమో నైట్ డ్యూటీ. తను మార్నింగ్ 8:00కొచ్చి పడుకున్నారు. ఇగ మార్నింగ్ తను లేసినప్పుడు తన డ్యూటీ ఉందో లేదో గూడా మాకు తెలియదు. తను జస్ట్ మా ఇంట్లో ఒక పేయింగ్ గెస్ట్ లాగా ఉంటారనుకుంటా నేనైతే అప్పుడప్పుడు. ఈరోజు బర్త్‌డే బాయ్ కోసం వాడి స్పెషల్ గులాబ్ జామున్ చేసేసాను. మార్నింగ్ 5కే లేసి చేశాను. మళ్ళీ వాడికి గారెలు ఇష్టమని చెప్పి గారెలు చేసి పెడుతున్నాను టిఫిన్‌లోకి. ఈరోజు గురువారము. వాడి బర్త్‌డే డేట్ చాలా బావుంటుంది. 17/7/2017 అనేది. యాక్చువల్లీ వాడు వాడి కడుపులో ఉన్నప్పుడు మేము పాప అనుకున్నాము. ఫస్ట్ బాబు ఉంటే సెకండ్ ఎవరైనా పాప కావాలనుకుంటారు కదా! అలానే అనుకున్నామన్నమాట. మా ఇద్దరు నాకు చాలా లక్కీ అండి. మా పెద్ద బాబు పుట్టిన తర్వాతనే నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అనేది తిరిగింది. అసలు వాడొచ్చిన తర్వాతనే నేను నా టెన్షన్స్ అన్నీ దూరం అయిపోయిందనుకున్నాను. అందరి లైఫ్‌లో టెన్షన్స్ ఉంటాయి కదా! అలానే నా లైఫ్‌లో మాత్రం అన్‌లిమిటెడ్ అని చెప్పొచ్చు. వాడొచ్చిన తర్వాత నేను అన్నీ వదిలేసాను. ఇగ పిల్లలే ప్రపంచం అనుకుంటారు గదా! అలా అయిపోయాననమాట నేను. వాడికి టిఫిన్ పెట్టేసాను. ఇగ రాజా గారు ఆర్డర్‌లు ఇస్తున్నారు ఈరోజు నువ్వే నాకు తినిపియమని. సరే అని వాడికి తినిపించుకుంటూ నేను తినేస్తున్నాను. నేను మధ్యాహ్నం లంచ్‌కి ఓన్లీ టమాటా పప్పు, రైస్ పెట్టేసాను. ఎందుకంటే సార్‌కి కేక్ ప్రిపేర్ చేయాలి గదా! వాడు చాలా మెనూ రాసిచ్చాడు. కాకపోతే అవి గురువారము స్కూల్ టైమ్‌లో అసలు కుదరదు బేటా అని చెప్పి వాడికి అడ్జస్ట్ చేసేసాననమాట. వాడు స్కూల్‌లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చిక్కీస్ అని ప్యాక్ చేసుకుంటున్నాడు. వాడికి ఫుడ్ ప్యాక్ చేసేసి, నేను ఫుడ్ ఇంట్లో తినిపిచ్చేసాను కాబట్టి, నార్మల్‌గా స్నాక్స్ అన్ని ఫ్రూట్స్ పెట్టేసాను. ఫ్రూట్ సలాడ్ లాగా వాడు రెడీ అయిపోయాడు సివిల్ డ్రెస్ ఏసుకొని. ఇగ వాళ్ళ అన్నయ్య వచ్చేసాడు. అన్న అని పిలవడండి. ఇంట్లో మేము ముద్దుగా చిన్ను అంటాము. వాడు గూడా చిన్ను చిన్ను అంటాడు. ఇద్దరిని చూస్తే చాలా మంది ట్విన్సా అనుకుంటారు. కాకపోతే ఎగ్జాక్ట్‌లీ 3 ½ ఇయర్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇగ మా చిన్నోడు మాత్రం ఖుష్ అవుతున్నాడు. స్కూల్ డ్రెస్ ఏసుకోలేదని చెప్పి. ఇగ వాళ్ళ అన్న భయపెట్టిస్తున్నాడు. స్కూల్ డ్రెస్ ఏసుకెళ్ళాలి. సివిల్ డ్రెస్ లేదు అని చెప్పి బర్త్‌డే అయితే 10 మార్క్స్ కట్ చేస్తారని. వాడేమో నేను ఏసుకెళ్ళను అంటున్నాడు. సరే 10 మార్క్స్ పోతే పోయింది. నార్మల్ డ్రెస్ ఏసుకొనే ఎళ్ళు. నీకు నచ్చిన డ్రెస్ బర్త్‌డే గదా! ఏమనకని జెప్పాను. సరే అని చెప్పేసి వాడు రెడీ అయ్యి ఎళ్ళిపోతున్నాడు. కనీసం బ్యాగ్ జిప్స్ గూడా ప్రాపర్‌గా పెట్టుకోవట్లేదు. ఎప్పుడెళ్ళాలని జెప్పి. మా ఇంట్లో షాపింగ్ పిచ్చి ఉందంటే మా చిన్నోడికే అండి అది. బర్త్‌డే అంటేనే నేను షాపింగ్ అనేది పర్టిక్యులర్ బర్త్‌డే, పండగలకి అలా అని కాదు. ఎప్పుడెళ్తే అప్పుడు, ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకొని పెట్టుకుంటాను ముందుగానే. నేను ఇది వర్షాకాలం వీడియో జులైలో ఇక్కడ బాగా వర్షాలు పడతాయని జెప్పి లాస్ట్ మంతే నాకు రఫల్ నుంచి మెసేజ్ వస్తదనమాట అప్పుడప్పుడు ఆఫర్‌లేమైనా ఉంటే. లాస్ట్ మంతే తీసుకొచ్చి పెట్టుకున్నాను డ్రెస్ అనేది. వాడు లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు చూడండి బర్త్‌డే రోజే. మేము థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాము. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకొచ్చేసాము. నాకంటే ముందే ఎళ్ళిపోయాడు వాడు రోడ్డు దగ్గరికి. ఇప్పుడు నేను వాడిని స్కూల్‌కి దింపేసి కేక్ సామాన్లు తీసుకొనొస్తాను. వెస్టర్‌డే నైట్ కేక్ సామాను కోసం వెళ్తే షాప్ అనేది క్లోజ్ ఉందనమాట. నియర్ బై మా ఇంటి దగ్గరలో. సో, తీసుకొచ్చేసాను నేను. ఇగ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి చాక్లేట్ ఓరియో కేక్ కావాలంటే చాక్లేట్ గనాష్ ప్రిపేర్ చేశాను. నేను 1 ½ కేజీ బేస్‌తో స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నాననమాట. వీడియో అనేది చాలా లాంగ్ అవుతుందని చెప్పి అంతా అడ్జస్ట్ చేసి ఎడిటింగ్ చేసేసాను. ఇంకో విషయం అండి, మాకు అసలు బాలేదు. ఈ జులై స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవరు. ఫస్ట్ మా బర్త్‌డే బాయ్ నుంచే స్టార్ట్ అయింది. జులై 2 నుంచి వాడికి స్టార్ట్ అయిన తర్వాత నాకు, నా తర్వాత మా బావగారికి, మా బావగారి తర్వాత మా పెద్దోడికి ఎండ్ అయిపోయింది.
చాలా టూ మచ్ అనమాట. ఎప్పుడు ఇంతగా లేదు. ఫస్ట్ టైమ్ ఆ టోటల్ ఫ్యామిలీకి ఇలా వైరల్ ఫీవర్ రావడము. నాకు మాత్రం ఘోరంగా అండి. అసలు 4 డేస్ అసలు సోయలేదు. అంత బాడీ పెయిన్స్, వీక్‌నెస్. 2 డేస్ మాత్రం అసలు ఇంట్లో ఏం పని చేయలేదు. ఆ 2 డేస్ తర్వాత తప్పదు స్కూల్ ఉంది కదా అని చెప్పి ఏదో అలా లేసి పిల్లల కోసం చేయడం తప్ప అసలు ఓపిక గూడా లేదు. ఇప్పుడు వాడికి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే నేను చాక్లేట్ స్పాంజ్‌లో గూడా కొంచెం ఓరియో యాడ్ చేసి బేక్ చేసుకున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్‌లో ఓరియో పౌడర్ ఓన్లీ లోపల ఉన్న క్రీమ్ తీసేసి బిస్కెట్స్‌ని పౌడర్ లాగా చేసుకొని ఏసుకున్నా. అలానే చాక్లేట్ గనాష్‌ని గూడా 3, 4 టేబుల్ స్పూన్ ఏసుకున్నా. పిల్లలకి ఎక్కువ చాక్లేట్ ఇష్టం ఉంటుంది కదా అని చెప్పి. ఇలా పైన లేయర్ కొంచెం కట్ చేసేసి ఈ స్పాంజ్‌ని 3 లేయర్‌గా కట్ చేసుకుంటున్నాను. కేక్ చేస్తున్నామంటే ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని, మళ్ళీ తర్వాత మళ్ళీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసేసరికి 2:30 అయిపోయింది. మా బావగారు మధ్యలో లేసి తనకి లంచ్ పెట్టేసాను. మళ్ళీ తనెళ్లి తినేసి మళ్ళీ పడుకున్నారు. ఇలా కేక్ ఫస్ట్ లేయర్ పైన వాటర్‌తో మనము ఐసింగ్ చేసుకోవాలి. మెయిన్ ఐసింగ్ చేయడం వల్లనే మనకి స్పాంజ్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మరి ఎక్కువగా వాటర్‌గా స్ప్రే చేయకూడదు. మనకి చేతికి టచ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చాక్లేట్ విప్పింగ్ క్రీము ప్లస్ దాంట్లో ఓరియో పౌడర్, చాక్లేట్ గనాష్ అనేది మిక్స్ చేసుకున్నా కదా! దాన్ని మూస్ అంటారు. చాక్లేట్ మూస్ స్ప్రెడ్ చేసుకున్నాను. దాని తర్వాత పైనుంచి చాక్లేట్ గనాష్. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ ఓరియో బిస్కెట్స్‌ది ఏసుకుంటున్నాను. మనకెంత కావాలంటే అంత. ఈ ఓరియో కేక్ అనేది నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాననమాట పిల్లలకి ఇష్టమని. వాడికి ఏం సర్ప్రైజ్ ఇవ్వట్లేదు. అట్‌లీస్ట్ వాళ్ళకి నచ్చిన కేక్ అయినా చేసి పెడదామని. ఎలాగో బయట నుంచి ఏం తీసుకురాట్లేదు గదా! మనం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా చాక్లేట్ మూస్‌తో మొత్తం నాకు టైమే అనేది ఎక్కువ లేదని చెప్పి మొత్తం రౌండ్‌లో గూడా క్రమ్ కోట్ లాగా కాకుండా కొంచెం క్రీమ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫినిషింగ్ పనికి చాలా తక్కువ టైం పడతదని చెప్పి కొంచెం ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత మినిమము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఈ కేక్ అనేది బాగా సెట్ అయితుంది. మనకి టేస్ట్ అనేది వస్తుందనమాట పర్ఫెక్ట్‌గా. వాళ్ళకి చాక్లేట్ ఇష్టం ఉంటదని కొంచెం ఎక్కువ ఎక్కువ చాక్లేట్ గనాష్ ఏసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇది సెకండ్ లేయర్ పైన అనమాట. దీనిపైన గూడా సేము ఓరియో బిస్కెట్స్‌ని కొంచెం పీసెస్ చేసుకొని ఏసుకోవాలి. మనకెంత కావాలంటే అంత ఏసుకోవచ్చు. లేకపోతే మీరు చాక్లేట్ ఫ్లేవర్‌లో ఏస్తున్నారనుకోండి, చాకో చిప్స్ ఉంటాయి. అవి ఏసుకోవచ్చనమాట. ఇక నేను ఫైనల్ లేయర్ పెట్టేసి పైనుంచి గూడా ఐసింగ్ చేసుకున్నా. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఈ కేక్ అనేది బాగా సెట్ అవుతుంది. లేయర్ అనేది. ఇక సేమ్ ఫైనల్ లేయర్ గూడా ఐసింగ్ చేసేసి విప్పింగ్ క్రీమ్‌తో మొత్తం చేసేసాను. టర్న్ టేబుల్ నుంచి కేక్ బోర్డ్ పైన పెట్టే ముందు చేతిలోంచి కొంచెం జారి కేక్ అనేది స్పాంజ్ కొంచెం బ్రేక్ అయిపోయింది. నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందండి. అలానే ఓ 20 మినిట్స్ పక్కన కూర్చుండిపోయాను. ఏం చేయాలో తెలియక. ఇక ఫైనల్‌గా దాన్ని కొంచెం సెట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక 5:30 అయిపోయింది. ఎళ్లి మా చిన్న బాబుని తీసుకొని వచ్చేసా స్కూల్ నుంచి. వాడు మళ్ళీ చిక్కి తినుకుంటూ వస్తున్నాడు. అసలు వాడికి బాగా ఇష్టం అన్నమాట. ఇగ ఏమంటాం బర్త్‌డే రోజు ఏమనము. కాకపోతే రోడ్డు మీద తినలేదు. కిందకి లిఫ్ట్‌లోకి రాగానే ఓపెన్ చేసుకొని తిన్నాడు. నా బర్త్‌డే, నా బర్త్‌డే అని చెప్పి డాన్స్ ఏస్తున్నాడు. ఇగ వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పేసి వచ్చి నేను కేక్ అనేది ఫైనల్ చేసేసాను. ఇలా ప్రిపేర్ చేసేసాననమాట సింపుల్‌గానే. బాగా సెట్ అయింది. ఇగ వాడికి చెప్పాను, "ఎందుకమ్మా అంత డల్‌గా ఉన్నావు" అంటే, "ఇలా జరిగింది" అంటే, "ఎక్కడ ఫ్రాక్చర్ అయినట్టు కనబడట్లేదు కదా కేక్‌లో" అంటున్నాడు. నాకు చాలా నవ్వొచ్చింది. వాడు అలా పంచులేస్తూ ఉంటాడనమాట బాగా. ఇగ రెడీ అయి కూర్చున్నారు. ఇగ దగ్గరలో ఉన్న బాలాజీ టెంపుల్‌కెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. అర్చన చేపించుకొద్దామని. 7 అయిపోయింది. 7కి గూడా కింద ఎలా ఉందో నేను చూపిస్తాను క్లైమేట్. 7 అంటే మనకెళ్ళి ఆల్మోస్ట్ కొంచెం చీకటి పడుతూ ఉంటుంది గదా! నేను బర్త్‌డే అయినా సరే, పండగైనా సరే ఇద్దరికీ సేమ్ డ్రెస్సులు తీసుకుంటాను. నా సాటిస్ఫై కోసం. మా చిన్న బాబయితే యేసుకుంటాడు. పెద్దోడే వాళ్ళెక్కెందుకు తీసుకుంటావు? స్టార్టింగ్‌లో బాగా యేసుకునేవాడు సేమ్ సేమ్ కావాలని చెప్పి. ఇప్పుడు వాడు కొంచెం పెద్దగా అవుతుంటే వద్దు నాకు అంటాడు. కాకపోతే నేను సేమే తీసుకుంటాను.
కొన్ని రోజులే కదా, పెద్దగయ్యాక వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకొని వేసుకుంటారు. ఇక మా బాబు బర్త్డేకని అర్చన చేపిద్దామని చెప్పి దగ్గరలో ఉన్న బాలాజీ టెంపుల్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అందరు సౌత్ ఇండియన్ అయ్యగారులే ఉంటారు. కేరళ వాళ్ళు, తమిళ్ వాళ్ళు చాలా తెలిసిన వాళ్ళు అనమాట. మన ఇంట్లో ఏదో పూజ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అయ్యగారిని తీసుకెళ్తాం మనము. మాట్లాడి వాళ్ళు వస్తారు, బాగా చేస్తారు. అర్చన అయిపోయింది. పక్కనే అక్కడే ఫుడ్ దొరికితే తీసుకొని ఇలా ఆవులకి తినిపిస్తున్నాడు. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే భయపడుతున్నారు. ఆ లడ్డూలు ఉన్నాయి, బనానా ఉన్నాయి చిన్నవి. అవి పెడితే చేయి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పి భయపడుతున్నారు. అలానే వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టిచ్చేసి వచ్చేసాము. ఇక్కడ క్లైమేట్ అనేది చాలా టూ మచ్ గా ఉంటుందండి. చాలా హీట్ ఉంటుంది. అందులో ఒకటి కొంచెం హెల్త్ బాగాలేక అసలు బయట స్వెట్టింగ్ అసలు. ఇక ఒక హాఫ్ అన్ అవర్ లో 7:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇలా ఆవుల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. అర్చనకి త్వరగా టైం అయిపోయింది. కేక్ ఫైనల్ గా ఇలా అయిపోయింది అనమాట. మా బావ 8:15కి నైట్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పి త్వరగా కేక్ కట్ చేస్తున్నాం. అసలు ఎవరిని పిలవలేదు. వాడు ఏం అడగలేదు. సరే అని చెప్పి పిలుద్దామని ప్లాన్ ఉండేది. కాకపోతే తనకి లీవ్ కూడా దొరకలేదు. ఇక ఎందుకు లాస్ట్ మూమెంట్ లో అని చెప్పి మేమే కేక్ కట్ చేసేస్తున్నాము. కేక్ చూసి వాడు ఓరియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంది. దాని తర్వాత కేక్ చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ వస్తే దానిపైన నా పేరుంది కదా, అందుకే ఆ కేక్ అంత టేస్ట్ వచ్చిందని చెప్పి వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడి బర్త్డేకి వాడికి కేక్ తినిపించాలి అని వాడే అందరికి తినిపిస్తున్నాడు. మా పెద్ద బాబు వాడికి పెట్టాడనమాట. ఇక నేను వాడికి కేక్ తినిపిద్దామని. మా పెద్ద బాబు చాలా అంటే చాలా ఇదండి. వాడికి కొంచెమే తినిపిస్తున్నాడు. వాడేమో కొంచెం పెద్ద తినిపిరాదు, టేస్ట్ చేస్తాను అంటున్నాడు. ఇక నేను తినిపిస్తున్నాను వాడికి కొంచెం పెద్ద పీస్. అంటే వాడి కేక్ ఫ్లేవర్ అనేది ఇంకా తెలియలేదన్నమాట. కేక్ తినిపించిన తర్వాత వాడికి ఫ్లేవర్ చాలా బాగుందమ్మా ఓరియో కేక్. అది కొంచెం బ్రేక్ అయినట్టు కూడా అసలు ఎక్కడ కనబడట్లేదు. అవన్నీ కామన్ బేటా. కేక్ ఎంత బ్రేక్ అయినా కూడా సెట్ చేసేయవచ్చు. ఎందుకంటే మనం పీసులుగా కట్ చేసుకొని తింటాం కదా. కాకపోతే ఆ టైంలో నేను బాగా ఫీల్ అయ్యాను, బర్త్డే కదా అని చెప్పి. టెంపుల్ నుంచి రాగానే నేను రైస్ కొంచెం టమాటా కర్రీ అని పెట్టేశానండి. పక్కన అవుతున్నాయి. 8:15కి డ్యూటీకి వెళ్ళాలి మా బావ అని చెప్పి ఇక 7:30కి కేక్ స్టార్ట్ చేసేసాము. కేక్ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి సింపుల్ గా మా బాబు బర్త్డేకి. మీరందరూ కూడా కొంచెం విష్ చేయండి వాడికి. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పి ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మా ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.